రేపు రాత్రి ప్రేసిదలా రేపు రాత్రి కొత్తగా రెండు ప్రార్థన టిఫిన్ సెక్షన్ ఉండాలి. వచ్చే నెల క్రిస్మస్ మీకు తెలుసు కదా, అనుకుంటున్నాను నేను, మీకు తెలుసు అది క్రిస్మస్ అని తెలుసు కానీ సరే దేవుని వాక్యం వరకు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం గట్టిగా చెప్పబడి దేవుని నామమున స్తోత్రమయ్యా పరిశుద్ధుడా యేసు ప్రభువా నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అంతా ప్రభావానికి ఆరోపించుకుంటాం. యేసు నామంలో వినగల చెవిని గ్రహించు మనస్సు, అంగీకరించు ఆత్మను అనుగ్రహించున్నాను. యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక సందర్భాలు మనుషులు బంధించబడే పద్ధతి, విడుదల చేసే పద్ధతి, విడుదలైన పద్ధతి కనిపిస్తుంది. అనేక సందర్భాలు. అందులో ఒక 3 ఈ ఉదయకాలం నాతో దేవుడు మాట్లాడాడు. 3 విషయాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా జరగడం అనేది కనిపిస్తుంది. ఉదాహరణకి నేను 3 సందర్భాలు దగ్గర పెడతాను. మొదటిది దీని వాక్యము అపోస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. అందరూ తీశారు కదా, ఇప్పుడు చదవండి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 1 నుండి. అదే కాలమందు రాజైన హేరోదు ఎవరిని సంఘంలో ఉన్న వారిని కొందరిని అందరినీ ఎందుకు పట్టుకోలేకపోయాడు? పాయింట్ గుర్తించారా? కొందరిని పట్టుకున్నాడంట. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొందరిని బంధించాడు. అలాగ బంధించి ఉరి తీశాడు ఒక ఆయన్ని. అది తనకి ఇష్టమని అనుకున్నాడు. అలా మిగతా వచ్చిన చదవండి. ఇది యూదులకు ఇష్టకరమైన కార్యమని తెలుసుకొని, యూదులకు ఇది ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన తర్వాత ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి, ఎవరి దగ్గరికి? ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతని కావలించుటకు 4 చతుష్టముల సైనికులను అతనిని అప్పగించారు. పేతురు చెరసాలలో ఉంచబడెను. చాలు ఇది బంధించబడటం. పేతురు బంధించబడ్డాడు. అది ఇప్పుడు విడుదల పొందడం ఎలాగో ఎవరికీ తెలియదు, చావడమే తప్ప. ఎందుకంటే 1 నుండి వచనాల్లో అదే జరిగింది. యాకోబు చంపబడ్డాడు, పేతురును పట్టుకున్నారు, పేతురు కూడా చంపబడతాడు. కానీ సంఘం ఏం చేస్తుంది? కొందరు పట్టుబడ్డారు, అందరూ కాదు. భక్తి కలిగినటువంటి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశం కలిగిన వారికి హింస కలుగుతుంది. లోకంలో సంబంధాలు, భూ సంబంధాలు, మరి అక్రమ సంబంధాలు, లేనిపోని ఏ సంబంధాలు ఉన్న వాళ్ళకి ఏముండదండి. అందుకే కొందరినే అనేందుకు వాక్యం చెప్పబడుతుంది. తిమోతికి చెప్తాడు కదా పౌలు, క్రీస్తు యేసునందు సద్భక్తితో, అంటే మంచి భక్తి చేస్తూ బ్రతకాలనుకునే వారికి హింస కలుగుతుంది. అలాగే భక్తులకి వెళ్తావా? శోధన సహించేవాడు చెప్పండి
వాడికి ఏం దొరుకుతుందంట? జీవ కిరీటం దొరుకుతుంది. భూమి మీదే దొరుకుతుంది. అలాంటి విడుదల ఎన్నో చూద్దాం. అలాంటి జీవ కిరీటం 5వ వచనం జరుగుతుంది. పేతురు చెరసాలలో ఉంచబడును. సంఘమైతే సంఘంలో ఉన్నవారు ఆల్రెడీ కొంతమంది బంధించబడ్డారు. పేతురు కూడా బంధించబడ్డాడు. ప్రప్రథమ అపోస్తుల ఉపదేశకుడు ఎవరండి ఆయన? ప్రప్రథమ అపోస్తుల ఉపదేశకుడు ఆయన. అంటే యేసు ప్రభు తర్వాత ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ముందైతే కాదు. అయితే దేవుడు ఈ ప్రార్థన ఆలకించాడు. సంఘం ఏం చేస్తున్నారు? ఏదో ఒక రకమైన ప్రార్థన కాదండి, ఏదో ఒక రకంగా ప్రార్థన చేయించుండడం లేదు. ఎలా ప్రార్థన చేస్తారు? ఉందా నీకు ఎప్పుడైనా ఆసక్తితో మోస్ట్ ఇంట్రెస్ట్? ఎలాంటి ప్రార్థన? మోస్ట్ ఇంట్రెస్ట్, అత్యాశక్తితో ప్రార్థన. ఇది కావాలి ఒక విడుదలకి. అది నీకైనా, నీ సైవజనుడికైనా, సంఘానికైనా, జైల్లో ఉన్న వాళ్ళకైనా, ఎక్కడున్న వాడికైనా ప్రభువారు విడుదల ఇవ్వాలంటే ఏం చేయాలి? గట్టిగా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆ తరువాత విడుదల క్రమం 7 నుంచి 10 వచనాల్లో విడుదల క్రమాన్ని రాసి దేవుడు ఏ విధంగా విడుదల చేస్తాడో జరిగిన తర్వాతే మనకు తెలుస్తుంది. జరగకముందే ఆయనకే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చదవండి 7వ వచనం నుండి. ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతను ఉండిన గదిలో ఏం ప్రకాశించిందంటే ప్రార్థనా ఫలంలో వెలుగు కనబడుతుంది. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే వెలుగు కనబడుతుంది. ఆ వెలుగులో నుండి దేవుడు మాట్లాడుతుంటాడు. లేదా అగ్ని కనిపిస్తుంది. మోషేకి దేవుడు ప్రత్యక్షమైనట్లు, ఏలియాకి దేవుడు ప్రత్యక్షమైనట్లు, దైవజనులు అనబడిన ప్రవక్తలు అనబడినట్లు ఉండడానికి దేవుడు వెళ్ళాలా? దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. అక్కడ పేతురుకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. త్వరపెట్టాడు. త్వరగా తీసుకెళ్ళి అంతా కలవ దర్శనమో అనుకుంటున్నాడు, కానీ నిజం అనుకోట్లా. ఏమనుకుంటున్నాడంటే చెప్పండి మీరు. కథ ఏదనుకుంటున్నాడు ఆయన. 8-9 వచనాలు మనం చదివినట్లయితే, ఇలా 11 నుంచి 17 వచనాలు మనం చదివినట్లయితే చదువుతారా? ఎక్కడ రోడ్డు మీద నిలబడే వరకు తెలుగు రాలే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తెలుగు వచ్చిన తర్వాత పూర్తి విడుదల పొందాడు. రోడ్డు మీద నిలబడ్డాడని చూసుకున్నాడు. అక్కడ రాయబడుతుంది ముందు వచనంలో, ఇనప తలుపులు, ఇనప గేట్లు, పెద్ద పెద్ద గేట్లు ఆటంతటా అవే రాయండి. చూడండి అక్కడ ఉంది. ఎలాగట 8-9. అప్పుడు దూత అతనితో నడుము పట్టుకొని చెప్పులు తొడుక్కుమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగిందని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఏది కలిగిందని తలస్తున్నాడా? ఓకే. తర్వాత మొదటి కావలి రెండో కావలి దాటి ఏ గమనది? ఇనప గేటు. అక్కడికి వచ్చినప్పుడు నీ బాధ, నీ బంధకం దానంతట అదే ఏసు రక్తమే దిగిపోతుంది. దానంతట అదే తెలుసుకుంటుంది.
నువ్వు ఏదైతే మార్గం తెరాలని అనుకుంటున్నావో, ఏదైతే ద్వారం తెరువు ప్రభువా, ఇలాగ జరిగించు ప్రభువా అని అనుకుంటున్నావో, అదంతా ఎక్కడ జరుగుతుంది? మరొక్కసారి మా దైవజనునికి మాకు పంపించు ప్రభువా అని రాత్రంతా దేవుని బిడ్డలు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ బాధ భరించడానికి చెప్పత్తున్న బాబు నన్ను లాభం లేదు, వాళ్ళు భరించలేకపోతున్నాం. గబ్రియేలు ఇల్లు అలా ఆ చర్చి దగ్గర ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ వీధిలో అతను దించేసి మీరు వచ్చేయండి అని ఆజ్ఞించాడు దేవదూత. దేవుని వెలుగు కలిగి తలపైకి వాక్యం వినాలా మొత్తం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? తనకు దర్శనం అవ్వాలి. అక్కడ గేట్ ఎలా పడిపోయిందంటే ఎలగూడిపోయినాయి. దానంతట నీకున్న కన్నీరు, దానంతట నీకున్న ఆర్థిక ఇబ్బందులు, వాటంతటవే ఎలా తొలుగుతాయి నీకు అనవసరం. దాన్ని ప్రశ్నించు. నీ అప్పును చూపించు. నాకు బతుకు బాగలేక అప్పు చేశాను ఏదా చెప్పరా? నా బతుకు బాగోగా అప్పు చేశాను, తీర్చాలి, నేను తీర్చుకోలేను, నువ్వే చేస్తాను. పేతురు సంఖ్యలను ఓడగొట్టిన దేవా, ఆ బంధకాలు వాటంతటవే కింద పడినట్టు చేసిన దేవా, నాకు సహాయం చేయండి అని అత్యాశక్తితో ప్రార్థన చేయండి. అప్పుడు అక్కడ తర్వాత వచనాల్లో 11 నుంచి 17 వచనాల వరకు మనం చదివితే అక్కడ వారి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చదువుతాయి. దీనికి కారణం ఏంటి? పేతురుని ఎలా దేవుడు విడిపించాడంటే ప్రార్థన చేసేవాడు. ఇక రెండో పాయింట్ 16వ అధ్యాయంకి వచ్చినట్టయితే ఇక్కడ ఒక ఇద్దరు కనిపిస్తారు. 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు, 16, 17, 18 ఈ 3 వచనాలు చదివినట్లయితే ప్రార్థన స్థలానికి వెళ్తుండగా ఎవరమ్మా పుత్రను అనబడిన దెయ్యం పట్టింది. సోది చెప్పడం వల్ల బోల్డంత బిజినెస్ జరుగుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ బిజినెస్ అన్ని వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వీరికి దానికి సంబంధం లేదు. కానీ అది మాత్రం ఆ బిజినెస్ మధ్యలో నుంచి లెగిసిపోయి వ్యాపారం మధ్యలో నుంచి లెగిసిపోయి ఏటా వ్యాపారం అట్లా డబ్బులు తెస్తాను, నిమ్మకాయలు తెస్తాను, ఏమో తెస్తాను, ఏదో చెప్తుంది. ఇలా జరుగుతుంది. కానీ గమనించవలసిన విషయం ఏంటో తెలిసిన, ఆ పుతోలు దెయ్యం పట్టింది. వీళ్ళిద్దరని కదా వెళ్ళడం. వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీళ్ళు చూపించే మార్గం జీవ మార్గం అని అది సువార్త జాగ్రత్త. వీళ్ళేదో వెళ్ళిపోతున్నారు. నువ్వు భక్తి కలిగితే, నువ్వు ఆత్మపూర్ణుడుగా ఉంటే వీధిలో వెళ్ళిపోతే నేను చూసి యేసుప్రభు గుర్తు రావాలి. ఏంటన్నారా? ఏమనొచ్చు కదా గట్టిగా కోసి ఈ పట్టిన సౌండ్ వస్తే నీకు యేసుప్రభు రాళ్ళు గుర్తు వస్తారు. దెయ్యం వెళ్ళి గిల్లు 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 అనుకుని వెళ్తుంటే ఏం కాదు నాకు వెళ్ళిన సంగతి అంటాను. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము గట్టిగా మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము ఎవరు వస్తారా? గొప్ప రిజిస్ట్రేషన్ కదా అది. మరి నువ్వు ఏ రకమైన అడిగేస్తున్నావు? నువ్వు ఏ రకమైన అడిగేస్తున్నావు? వేసే అడుగు ఏ రకమైన ఒక ఆత్మ సంబంధమైన సౌండ్ క్వాలిటీ అవ్వాలి తప్ప దెయ్యం సౌండ్ రాకూడదు నీ దగ్గర. నిద్దట్లో నీ చుట్టూ నీ పట్టీల సౌండ్ వినబడిన రాత్రి అవి నీ పట్టీల సౌండ్ లాగా వినబడినాయి. కొంతమందికి మధ్యలో ఇప్పుడు ఉన్న గాజులకు మూలెట్లు వస్తాయి. గాజులకి ఆ మధ్యకాలంలో మన నేసన్ గారు చర్చికి వెళ్ళి రోజులు అయిపోయారు. తీవ్రంగా ప్రార్థన చేస్తుంటే ఆ చుట్టే తిరుగుతాను ఈ సౌండ్లో. ఒక నుదురుకు బొట్టు లేదు తప్ప మిగతావన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. మరి అదొక్కటే మీకు తగ్గిపోయింది. ఆ చుట్టే తిరుగుతాడు భక్తులందరూ. ఏంటో బాబు ఈ సౌండా? సరే ఇక్కడ లాభం లేదు. ఇక్కడ
ఈ జనాల మధ్యని ప్రార్థన చేయాలి, శివారికి వెళ్ళిపోయి అక్కడే ప్రార్థన చేస్తాం కదా. ఆ అడుగు తీసేస్తున్నప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తారు? పేతురు, పౌలు శిలలకి, వీళ్ళు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు బోధించే మార్గం జీవ మార్గం. వాళ్ళని చూస్తే దెయ్యానికి కంపరం వచ్చింది. దెయ్యానికి కంపరం వద్దాం, నీకేమవుతుంది? నీకేం రాదు, నిన్ను చూసినందుకు రావాలి. మీరు సర్వోన్నతుల దేవుని పెట్టారు. అది విడుదలైపోయింది. యేసు నామమున దాన్ని గతించే పౌలు, అది విడుదలయ్యింది, ఆయన బాగైపోయింది. అలా బిజినెస్ పోయింది. బిజినెస్ పోయింది. ఇంకోటి ఒక క్రమం ఉంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య గీచినట్టున్నా, అది ఇంట్లోనేమో గీనిచ్చేవారు కాదు, ఈవిడికేమో లోపల ఇన్ఫెక్షన్ అయిపోతుంది. మంగళవారం ఎప్పుడో ఊగుతుంది. అట్టగట్టేసి ఆ అట్టగట్టేసిన వాసన బయటకు రాకుండా ఒక పెద్ద తవ్వాలి, ఎంత చుట్టూ కొరకి. ఆకేం పోయింది, ఆ డబ్బులో తీయము కదా, గోపుకోవడానికి కూడా అవ్వదంట. ఎక్కడ తలకాయ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తామ్మ, శుభ్రంగా పురిగేలు తినేస్తున్నారా పొరనే మంచి గోకాలు కట్ చేసి తీపించండి. మరి అది సెట్ అవ్వు, తీసేపు కామ్ అయిపోయింది కదా, మరి ఏం లేవు. వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారం ఎప్పుడైతే పోయింది, అక్కడ జరిగిన కథ ఏమో తెలిసిందంటే, వాళ్ళని పట్టుకొని చూడండి 18 నుంచి మనం 24 వచ్చిన వరకు 16వ అధ్యాయంలో కనుక మనం చదివితే, వాళ్ళు కొట్టి బంధించి చెరసాల్లో పడేస్తారు. మధ్యరాత్రి వరకు ఉన్నారు. మధ్యరాత్రి వరకు ఏదో ఒక మాట్లాడుకున్నారు. మధ్యరాత్రి తర్వాత పాటలు పాడటం ప్రారంభించారండి. ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. బాధ కలుగుతూ పాటలు వస్తాయా? పాటలు పాడుతూ శుభ్రంగా కొట్టేసారు. చాలా దెబ్బలు కొట్టినమాట అని రాయబడతారు. ఎందుకంటే బిజినెస్ పోయింది. చాలా దెబ్బలు తినేసారు. ఇల్లు బాగు చేసినందుకు బంధించబడ్డారు. విడుదల క్రమం కూడా అక్కడ రాసి ఉన్నది. 25-26 వచనం. వాళ్ళు పాడుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు ప్రార్థిస్తూ బంధించబడతారు. నిద్ర మీద నిద్ర వస్తే ఒక రకమైన బంధకమైన వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి, అందరికి ఇదేంటి కదా చదవాలి. అది గుర్తుపెట్టుకో. ఒక పాట ప్రార్థన. దేవునికి స్తోత్రం. నీకు డాలు కొట్టడం, కందరు కొట్టడం, ఏం కొట్టడం రాదు, కానీ ముందెట్టుకో. నువ్వు పాడుకుంటుండు, కొడుతుండు. ఏది నీకు రాదు నిజమే, కానీ నీవు దాన్ని ముందు పెట్టుకొని నీకు వచ్చినట్టుగా కొట్టుకో. దేవుడిని ఆరాధన చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తల్లితో తన కొడుకు అనుకుంటుంట, నువ్వు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాంతో అలా అమ్ముతాను. ప్రార్థనకి వెళ్తే ఏమో ఎంతో అంటే అక్కడికి వెళ్ళని అన్ని పనులు చెప్తారు. నాకు ప్రార్థన చేయలేట్లేదంటే లేదు, ఒక గంట ప్రార్థన చేయలేదు తర్వాత చెప్తాను. కూడా నీకు మంచిది రా, నువ్వు ఇంటికి వచ్చి నేను చేస్తావు, సెల్లో గేమ్లు ఆడుకోవడమే కదా, అక్కడికి వెళ్తే సాగుంది కదా, పరిచయం చేస్తావు కదా, కానీ నువ్వు ఏం చేస్తావు చెప్పుకోండి ఇక్కడ అన్నారు. నువ్వు ఎప్పుడు కాదు నా దగ్గర చూడు అంకులు అలాంటి పాస్టర్ ఎప్పుడు పోనని చెప్తారు అక్కడికి. సరేరా మంచిదే అమ్మేరా అన్నది. అమ్మా అక్కడికి వెళ్తే మంచిదా అన్నది. పోనీరా దీవించబడతావులే, తప్పే ఉంది అన్నాడే అర్థం. సరే అప్పుడు ఊరుకున్నాడు. కొంచెం పెద్ద వయసుకు వచ్చాడు. డిగ్రీ స్టూడెంట్ అయ్యాడు. ఒక రోజున దైవ జరుగుతున్నారు. నాతో రాదు బాబా అని తీసుకెళ్ళారు పాస్టర్ గారు ప్రార్థన. అక్కడ ఏదో విషయం మాట్లాడుతుండగా ప్రార్థన టైం అవుతుంది, వచ్చి అనుకుని టైం అవుతుంది అని అంటే, మరి నీకు వచ్చిన కథ చెప్పరా అన్నాడు. నేను వచ్చేస్తా ప్రార్థన దగ్గరికి. నేను వచ్చిన బ్లాగ్ ఏదో కథ చెప్పాలకి, మనకు సరే కథ చెప్పుకుందాం, ఎందుకు కథ చెప్పు, లేదా వేల దేవుడి దగ్గరికి వచ్చి అది చెప్పు అంటే వీడికి తెలిసిన కదా, బైబిల్ కదా సండే స్కూల్ నేర్చుకున్న కదా. అలా చెప్పిన తర్వాత
ఆ కథలో భావము కథలా చెప్తే వాళ్ళేమో దేవుని వాక్యమే కాదా అనుకుంటున్నారు. ఇది మొదటి సందేశం ఏమో, తర్వాత అయ్యగారు చెప్తారు అనుకుని అలాగ దేవుడు ఆత్మ మాట్లాడుతున్నట్టుగా వింటుడుగా దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమరించబడింది. ఈ కుర్రాళ్ళ మీదకి బలంగా దేవుని ఆత్మ కుమరించబడింది. ఎందుకంటే అది బయట కథ కాదు, దేవునికి సంబంధించినదే. అక్కడ వాళ్ళకి చాలా మట్టుకు కన్నీళ్ళు, బాధ, విడుదల సమీపించింది వాళ్ళని. మరి దుఃఖదినాలన్నీ ఆ కథ ఏదో చెప్పాడు కదా. ఇంటికి వెళ్ళిపోయి 7 చేసాను అమ్మకి చెప్పారంటే, అందుకే నువ్వు పాస్ట్ గారి మీద పాపం అయ్యేవే దేవుడు నేను పట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు 3వ రోజు 7 ఉపవాసాలు స్టార్ట్ చేసింది. ఇక బిర్యానీ తింటే ఉండలేని భక్తుడు పచ్చిగా ముక్క లేకపోతే ముద్ద అనుకోవడం బాగుంది. బిర్యానీ లేకపోతే ఉండలేని ఉపవాసాలు స్టార్ట్ చేసింది. దేవుడే నేరుగా దర్శించి, నేను నా పరిచయం వాళ్ళ ఊరికి వెళ్ళు, నువ్వు అక్కడ సెట్ అవుతామని దేవుడు గర్వించాడు. ఈరోజు బలమైన సేవ చేస్తున్నాడు ఆయన. ఆడిసాన్ని తల ఉందా, చిన్నోడు రెండో వాడు, 2 బాబులు 2 బాబులు 1 పాప. రెండో వాడు ఆడిదే సోదా అంకుల్ అబ్బాయి పాస్ట్ గారు వాళ్ళ బాబుతోనే కూర్చోమంటారా, ఆయన ఎక్కడికైనా వెళ్తున్నారు. బాబు ఏం చేస్తాడంటే సేవ చేస్తున్నాడు, కంప్యూటర్ జాబ్ ఏదో ఉంది, దాని సాఫ్ట్వేర్ జాబ్ ఏదో నాన్న పొందే నీళ్ళే వస్తే ఇద్దే అని చెప్తుందట. అయితే పోలే మంచిదే కదరా, అలా చెయ్యో అనుకుని ఆ మీద ఉండి నేర్చుకోండి. ఇక కంప్యూటర్ కొట్టడం ఇవన్నీ చెప్తున్నాడు. ఇక బాగా చదివే డిగ్రీ ఏదో, ఇక ఏమో ఉద్యోగాలు పెట్టినప్పుడు వీడు కూడా అన్నీ కొట్టినట్టు కొట్టాడట కంప్యూటర్లో. వీడికి ఉద్యోగం వచ్చింది. ఆ పాస్ట్ గారు బాబు కంటే మంచి ఉద్యోగం నాకు వచ్చింది. అవును నాకు ఉద్యోగం. అందుకే దైవజనులతో సావాసం చేస్తే ఆశీర్వాదం తెచ్చిపడుతుంది. అన్నకి ఈ ఉద్యోగంలో సగభాగం అందరూ పంపిస్తుంది తమ్ముడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పెద్ద అయినప్పుడు వారి బర్త్డే రోజున దైవజనులు ఆ పిల్లలు చెప్పారు, నేను దైవజనుల దగ్గర ఉండడం వల్ల ఆ రోజు కొంత బాధ అనిపించింది. ఏడు గుడ్లు దేమన్నారు, గోంగూర దేమన్నారు, కొత్త వాటి ఏం దేమన్నారు. కానీ అది మాకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఎవరు చెప్పారుగా ఆవిడే. నేను ఇలా సేవ కూర్చున్నానికి అన్నట్టుగా ఏదో చెప్పారు, మాట్లాడుతున్నాను కదా, వచ్చేస్తాను. దైవజనుడు చెప్తే వచ్చి తెలిసిన కాదు చెప్పించడానికి దేవుని ఆత్మ కుమరించబడి కదంటే బయటది కాదు, బైబిల్లో ఏవో జరిగినాయి విషయాలు, దేశప్రభు చెప్పిన ఉపమానాలు లాంటివి ఏవో చెప్పాడు. మరి రెండో వాడు తన దైవజనుడు కుమారుడు ఏదైతే ఉద్యోగంలో నుంచి అలాగా దగ్గరుండి అలా కొట్టడం చూశాడు. ఈడు కూడా కొట్టినప్పుడు ఈ పిల్లడు కూడా ఆ టైం వచ్చినప్పుడు తనకు కూడా అలాంటి ఉద్యోగం, అంటే ఆన్లైన్లో కొట్టినప్పుడు అప్లికేషన్ ఫుల్ అయిపోయి ఆ ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషించాడు. తమ్ముడేమో అన్నయ్యేమో సేవ చేస్తున్నాడు, తమ్ముడేమో అన్నయ్యకి సహకారంగా ఉద్యోగం చేస్తూ సహాయం చేస్తాడు. కుటుంబాల ఆశీర్వాదకరమైతే అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికీ పాస్టర్ గారు పని చెప్తారా, సరే వెళ్ళదు కొడుక బిడ్డల పద్ధతి నాకు లేదు అన్నారు అనుకుంటే ఆ లెక్క వేరే కొట్టు, ఆ బంధకాలు వేరే కొట్టు, ఇద్దరు ఇంట్లో కుమ్మలాడిపోవడం ఆశీర్వాదం. అయితే ఇప్పుడు దాన్ని విడిపించడానికి ఇప్పుడు వాక్యంలోకి వచ్చినట్టయితే ఈ పేతురుని పౌలుని శిలను ఎలా దేవుడు విడిపించాడంట చూడండి. 32, 33, 34 వచ్చిన చదువుకుందాం. ఏమంటారు 16వ అధ్యాయంలో దేవుని వాక్యం బోధించి రాత్రి ఆగడిలోనే వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగారు. ఏం చేశారట? తగిలితే తగలి దెబ్బలు ఏం చేస్తాం, ఇంట్లో అందరికీ జైలు గోడలు కూలిపోయినాయి, అందరూ చచ్చిపోయారు కదా, అందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు కదా అనుకొని జైల్లో చంపించుకోపోయాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, తప్పుకోవద్దా, అందరూ ఎక్కడే ఉన్నావు రా. ఆయన లైట్ వెలిగించి తీసుకొని వచ్చేటప్పటికి అందరూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, అయినా రక్షణ పొందడానికి ఏం చేయాలా అంటే, ఏం చేస్తావా, ముందు మాకు గాయాలు కట్టు, దెబ్బలు కడిగి గాయాలు కడిగి విడుదల చూసారు. అలా ఉందండి. పేతురు విడుదల దేవదూతే వచ్చాడు. పౌలు విడుదల ఎవడు బంధించాడో
నిన్ను ఎవరు బంధిస్తారో ఆలే విడుదలెత్తారు. ఎవరి వల్ల నీకు దుఃఖం కారణమవుతుందో వాళ్ళ వల్ల నీకు విడుదల వస్తుంది. ఎవరి వల్ల నువ్వు ఏడుస్తున్నావో ఆలే నిన్ను పొద్దుకెత్తారు. నీకు అర్థం కదా? అర్థమైతే నువ్వేమంత తెలిసిన అది నీకు అర్థమైతే అదేనో స్తోత్రము. ఇప్పుడు పౌల్ని ఎవరు కొట్టారో, శిలని ఎవరు కొట్టారో వాళ్ళే గాయాలు కడిగారు. ఎవరు బంధించారో వాళ్ళే విడుదల ఇచ్చారు. బంధించబడతావు, నీకు నువ్వు బంధించుకోవటం వేరు. కానీ విడుదల వచ్చేసరికి చూసారా, పేతురుకి దేవదూతే వచ్చి విడుదల. దానికి కారణం ప్రార్థన. పౌలు శిలను బంధించబడడానికి కారణం సైతాన్ అయితే, దాన్ని విడుదల చేసుకోవడానికి వాళ్ళు చేసుకున్న ప్రార్థన, వాళ్ళు పాడుకున్న పాటలే. నీ పాటే, నీ ప్రార్థనే నీకు విడుదలను, నీ క్షేమాన్ని, నీకు సుఖమును, నీకు ఆరోగ్యమును, నీకున్న ప్రతి ఆటంకాన్ని తొలగించేది ఏదో తెలుసా? నీకు ఆరోగ్యం ఇచ్చేదేది, నీకు బంధించే ప్రతి బంధకము ఏదనుకుంటున్నావు? దేవుని కృపను బట్టి విడుదల, దేవుని కృపను బట్టి విమోచన. నేను ఏది బంధించని, ఏ రకమైన ఇబ్బంది నీ మీదకి రాని. కానీ చేయాల్సింది నీకు వచ్చిన పాటలు వాడుకోవు. అవును, అదే పని చేసి ఆ బాధల్లో పాటలు రావు, ప్రార్థన రాదు, ఎవరితో మాట్లాడబుద్ధి అయ్యదు. కానీ అదే టైంలో పౌలుసలు ఏం చేశారు బాబా? పాడారు, స్తుతించారు, ప్రార్థన చేసుకున్నారు. ఇంకొక విషయం నేను ముగించుకున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ రోజు ఉదయం నిన్నోదేమో దీన్ని రేఖాలో ధ్యానం చేస్తాను. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంసోన్ని బంధించాలి అనుకున్నారు ఫిలిష్తీయులు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 19వ వచనం నుండి 9వ వచనం నుండి 17వ వచనాల వరకు చదివితే, న్యాయాధిపతుల గ్రంథం అంటే జాగ్రత్తగా సరే, జాగ్రత్తగా వినండి, తలపైకి ఎత్తి వినండి. నేను చెప్తున్నా, సమయం చివరికి వచ్చాను. సంసోన్ని బంధించాలనుకున్నప్పుడు యూదులందరూ కూడా ఎవరు? సంసోను కుటుంబీకులే, సంసోను కులస్తులే, సంసోను మతస్థులే. సంసోను దగ్గరికి వెళ్ళి, ఫిలిష్తీయులు మనం లేరుతున్నారని నీకు తెలియదా? వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఉంటామా? అప్పుడు నన్ను ఏం చేయబోతుంది? ఎంతమంది వెళ్ళారు తెలుసా? సంసోను బంధించడానికి 3000 మంది వెళ్ళారు. ఎవరో తన సొంత ప్రాంతం పోలే, బయట గారు యూదులే బంధించడానికి వెళ్ళారు. మీకు ఏ సైన్యము నిన్ను బంధించము వాళ్ళ దగ్గర అప్పచెప్పారు అనిసిన కొత్త తాళ్ళు తెచ్చి, ఏంటిదే క్రొత్త తాళ్ళు తెచ్చి బంధించి, గొలుసులు కూడా బంధించి, ఎవరినే సంవత్సరం. సరే, ఒక ప్లేస్ ఉంది అక్కడ, ఆ ప్లేస్ పేరు చదవండి, అక్కడ ఉంటుంది చూడండి. 18వ వచనంలో లేహి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకంటే క్యాక్ వేయాలా? బంధించని ఉద్దేశం. క్యాక్ వేసేసరికి ఇక్కడ దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా వచ్చి, ఇక్కడ ఎవరు ప్రార్థనలా, ఎవరో పాటలు పాడలా. పేతురికి పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి సంఘం ఉంది. పౌలు శిలను వారికి వారే పాటలు పాడుకొని ఆరాధన చేసుకున్నారు, మరి విడుదల పొందారు. కానీ సంసోన్ని పెట్టి బంధించి, ఎవరో కాదు, ఎవరైతే సంసోను న్యాయాధిపతిగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళే సంసోన్ని బంధించారు. ఏ యూదులకైతే సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడో ఆ యూదులే బంధించి, కానీ దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మూడో విధానం. ఒకటి, నీ కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు వారి ప్రార్థన ద్వారా నీకు విడుదల రావచ్చు, నాకైనా. 2, నీ ప్రార్థన, నీ పాటలే నీకు విడుదల వస్తాయి. 3, నేరుగా దేవుడే నీకు విడుదల ఇస్తాడు. నీకు ప్రార్థించడం ఉండకపోవచ్చు, భయపడదు.
నేనున్నానమ్మా నీ కోసం ప్రార్థన చేస్తా, ఎందుకు కంగారు అన్నో నీకు ఉండలేదు అనుకో, గుర్తుపెట్టు దేవుడే ఏం ఇప్పుడు తెలిసిన దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా అతను చేతులకు తాడు జనపనార ఏదో పోతున్నారు, గోను వేస్తారు కదా నార, ఆ నార కటిక్కర నార, జనపనార కాలిపోయినట్టు కాలిపోయి అట. ఆ నార సంఖ్యలను విడిపోయినాయి. శతకొట్టడం ప్రారంభించాలని 2 కుప్పలేశాడు జనాలే, కటిక్కర్ల కట్టలే కాలు తెలిసి ఎగురుతాం కదా, ఆ గిరిపి పాడేశాడు. నాకు తెలిసి ముందు యూదులే ఈర్చుంటాడు, ఫిలిస్తీన్ పక్కనెట్టు. ఎవరి ద్వారా కాపాడబడాలో వాళ్ళే నీ మీదకి వస్తే వాళ్ళని పట్టించుకోరు దేవునిదే. తర్వాత గాడి దావడానికి ఏమాత్రం పడుతుంది, ఏమాత్రం ఉంటుంది గాడి దావడానికి. దాంతో సిద్ధపడి పడిస్తాం. 2 కుప్పలేసాడు పక్కన, ఇశ్రాయేల్ ఒక గొప్ప, ఫిలిస్తీన్ ఒక గొప్ప. 2 కుప్పలేసి మధ్యలో కూర్చొని ప్రార్థన చేస్తున్న, ప్రభు నాకు దాహనాస్తుంది, ఏమి రక్తం మార్పులు అంటున్నా, చిచ్చి చిచ్చి నాకు నీరు కావాలి అనేసరికి అక్కడ రాయబడిన వాక్యం, దేవుడు లేహీయులను ఒక గోతిని చీల్చెను, దాని నీళ్ళు బయలుదేరి సాక్షిగా బట్టలు దొక్కుని దానం చేసుకొని శుభ్రంగా నీళ్ళు తాగి తండా ఒక చెట్టుకలు కాసేపు పడుకొని. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుకి నోరు మూయించాడు తెలిసిన, ఫిలిస్తీన్కి ఎన్ని సంవత్సరాలు నోరు మూయించాడు తెలిసిన, కింద రాయబడింది ఫిలిస్తీన్ దినములలో 20 సంవత్సరాలు. అంతేనా? 20 సంవత్సరాలు ఒక్కడ కూడా సంసోను దగ్గర మాట్లాడడానికి ఛాన్స్ లేదు. సంసోని అంతా తెలుసుకుంటానని దేవుడికి తెలుసు. మార్పు చెందితే సంసోను జీవితం వేరే ఉంది. కానీ గుర్తుపెట్టండి, నీకు ఎవరూ లేరు అనుకోకు, దేవుడు నీ మీద దిగి వస్తాడు. గట్టిగా వచ్చింది పోసి ఎవరు లాభం ఫీల్ అవుతాం. నీకు పాట రాదు, ప్రార్థన రాదు, ఏమన్నా రాదు కదా, నాలా ఉన్నాడు దేశానికి చేయి, ఏం రాదు. అయినా భయపడు, బతుకు ఉంది కనుక, జీవితం ఉంది కనుక, లైఫ్ ఉంది కనుక, కూడా ఉంటాయి కదా. నేర్చుకునే ప్రయత్నం చేయి. పాఠము ఆరాధించుకోవటం, ఏం బాబాయ్ బాబాయ్, పాఠము ఆరాధించుకోవడం నేర్చుకో. అప్పుడు నీ బతకాలు పడి నీ సొంత వాటిని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నా బంధకాన్ని బట్టి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుడు అని నీ బంధకాన్ని బట్టి పాడుకో, బంధకాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకో. అప్పుడు నీ బోధగా నీ కోసం నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయి, నువ్వు దైవజనుల కొరకు ప్రార్థన చేయి. నీకు నీ దైవజనులకు బంధకాలు పెడతాయి, నీకు బంధకాలు పెడతాయి. బంధకాలంటే దుఃఖం ఉంటుంది, బంధకాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, బంధకాలంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి, మరి రుణాలు, జీవితం, కుటుంబం అనేక ఇవన్నీ మనుగడకు ఆటంకంగానే ఉంటాయి. ప్రజల వీటన్నిటినీ ఒక్క బంధకంగా తీసుకోండి. ఇదిగా ప్రభువా ఇప్పుడే చెప్పేస్తాను, 11 నెల వచ్చింది, మరి ఒక నెల ఉంది, మరి నాకు దిద్దుబాట్లని చేసేస్తాను. మరి ఇప్పుడే దేవుడు మొక్కుకున్న మొక్కులన్నీ మరి బొర్రెలుగా బియ్యం కనుక కొన్ని తీసుకో. ఇది కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళావు ఈ నెల 15 రోజులు దేవుడి దగ్గరికి గుండి తీసుకో. మీకు అర్థమైందా? ఇది కాదు, భక్తులందరూ ఇది తీసుకుంటారు, ఈ గుండి తీసుకో, తీసేసుకో. అంటే అది పెట్టినవి ఈ సంవత్సరం పెట్టినవన్నీ గడ్డలు చేస్తారు కదా, దాంతో కాదు, హృదయపడతారు. వాక్యం అనే కత్తి ద్వారా, వాక్యం అనే కత్తి ద్వారా, ఉపదేశం అనే క్రమం ద్వారా ఆ గుండెల్లో ఉంటున్న చెడంతా గీసిపడే. ఇదిగో నూతన సృష్టి అయిపో డిసెంబర్ వచ్చేసరికి అప్పుడు పేదలను విడిపించిన దేవుడే దగ్గరికి వస్తాడు.
నీ దగ్గర ఉన్న చీకటి తొలగించి వెలిగిని తీసుకొస్తాను. అక్కడ వచ్చిందిగా ఎత్తు ఈ మాటలైతే ప్రార్థన చేయి. ఇదిగో భూకంపం వచ్చేసినా వైజాగ్లో భూకంపం వచ్చి ఏమవుతుంది, విజయనగరంలో భూకంపం బొబ్బిల్లో ఏమవుతుంది, ఉత్తరాంధ్రలో భూకంపం నీకేమవుతుందో. బిల్డింగ్లో కోల్పోయా పౌరుల దగ్గర ఖైదీలు ఎటు వెళ్ళిపోండి ఏంటి అక్కడే జైలర్కే భయం వేసింది. నువ్వు పాడితే గడపకములు కదిలిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆరాధిస్తే నీకు బంధించిన ప్రతి బంధకం ఆయన నామంలో దిగిపోవాలంటే. తర్వాత ఒకవేళ నీవే బంధించబడి పాడే స్థితిలో లేవు, ప్రార్థించే స్థితిలో లేవు, గుర్తుపెట్టుకో, నీవు ఆరాధించే దేవుడే నీ మీదకి సంసోను మీద బలముగా దిగి వచ్చినట్లుగా నీ మీదకి బలముగా దిగి వచ్చి నీకు బంధింపబడిన ప్రతి బంధకము జనపనాల కళ్ళు కాలిపోయినట్లుగా కాలి బూడిద పడతావు. గాలి దావడం ఆయనకి నీకేదెత్తాడు దాంతో దున్నించుకొని బాగా తేజాన్ని వచ్చాయి. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా సంఘపరముగా దేవుడే కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సంఘము ప్రార్థిస్తే సేవకులకు విడుదల వచ్చింది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే పౌలుశీలకు విడుదల వచ్చింది. ప్రార్థించుకునే అవకాశమే లేనప్పుడు దేవుడే కలుగు చేసుకొని బలమైన అభిషేకం, బలమైన ఆత్మ తీవ్రత ఆ సంసోను మీద ఉన్నటువంటి ఆ యొక్క కట్ల మీదకి, బంధకాల మీదకి దిగి వచ్చినట్లుగా ఈ మీదకి దిగి వస్తుంది. ఆ చీకటంతా పోయి, ఆ బంధకాలన్నీ పోయి ఒక గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించినట్లుగా దైవజనులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రమైన పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వందనాలయ్యా. మహిమ కలిగిన మా దాసానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నా ప్రభువా నాయనా, ఈ దినం నీ పరిశుద్ధ దినం, నీ పునరుద్ధాన దినం నా ప్రభువా.